హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రాగి పిండితో చేసుకునే రెసిపీ చూపిస్తాను. 1 కప్పు రాగి పిండికి అరకప్పు రవ్వను తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టుకుని వేడయ్యాక నూనెను పోసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై కానివ్వాలి. ఇందులోనే జీడిపప్పు, పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోని క్యారెట్ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు రవ్వను కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలోనికి రాగి పిండిని కూడా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 4 కప్పుల వరకు నీళ్ళను తీసుకొని వేడి చేసి ఇందులో పోయాలి. వీటన్నిటిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు.